నమస్తే అండి. చింత చిగురు పప్పు ఇలా చేసుకుంటే చాలా కమ్మగా, రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే కందిపప్పుని లైట్‌గా ఫ్రై చేసుకొని, కడిగి శుభ్రం చేసి ఉంచుకుందాము. ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని, అవి మరిగాక ఈ కందిపప్పుని అందులో వేసేసుకుందాము. ఈ విధంగా విడిగా వండుకుంటే పప్పు చాలా టేస్ట్‌గా ఉంటుంది. కుక్కర్‌లో అయితే 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. ఈ విధంగా అయితే గనక నీళ్లు మరిగాక కందిపప్పుని వేసేసుకొని, ఆ తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఒక పావు స్పూన్ పసుపును గూడా యాడ్ చేసుకుందాము. ఈ విధంగా ఉడికేటప్పుడు దీని మీద నీళ్ల ప్లేట్ పెట్టేసుకుంటే పప్పు అంతా గూడా ఈవెన్‌గా కుక్ అవుతుంది. విడిగా వండుకుంటేనండి టేస్ట్ చాలా బావుంటుంది. పప్పు ఉడికేలోపు చింత చిగురుని ప్రిపేర్ చేసేసుకుందాం. చింత చిగురంతా గూడా శుభ్రం చేసేసుకొని, ఈ కాలంలో ఏంటంటే మనకి చింత చిగురు చాలా బాగా దొరుకుతుందండి. ఫ్రెష్‌గా బావుంటుంది. ఇందులో సి విటమిన్ అన్నీ ఉంటాయి గదా! దీన్ని గనక పప్పు చేసుకొని మనం తింటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. చింత చిగురు చాలా రకరకాల కర్రీస్‌లో వాడుకుంటారు గదా! పప్పుకు మించిందయితే ఏమీ లేదు. ఇప్పుడైతే దీన్ని కడిగేసి ఒక క్లాత్ మీద ఆరబెట్టేసుకోవాలి ఒక 10 నిమిషాల పాటు. తర్వాత ఈ విధంగా చేతితో రబ్ చేసుకుంటూ ఒక పక్కన వేసుకోవాలండి ఇట్లా. ఈ విధంగా రబ్ చేయటం వల్ల ఏంటంటే ఆ కాడలన్నీ గూడా ఈ విధంగా సెపరేట్‌గా అవుతాయి. దీనినైతే ఇప్పుడు ఒక జల్లెడ బుట్ట అనేది అందరి ఇళ్లల్లో ఉంటుంది గదా! మనం ఫ్రూట్స్‌కి వాటికి వాడతాం గదా! అందులో ఏసేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ అంటే ఏమవుద్దంటే కాడలన్నీ బయటకొచ్చేస్తాయి. ఇలా శుభ్రం చేసుకొని పక్కనుంచేసుకుందాము. చూసారు గదా! ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే ఒక ఉల్లిపాయని బాగా కట్ చేసుకొని సన్నగా చాప్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని గూడా చాప్ చేసుకొని ఉంచుకోవాలి. పప్పయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఇందాక కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకుందాము. పచ్చిమిర్చిని గూడా వేసుకుందాము. కొంచెం ఉల్లిపాయ ముక్కల్ని మనం తాలింపులో వేసుకోవటానికి ఉంచుకోవాలండి. ఇప్పుడైతే చింత చిగురుని గూడా యాడ్ చేసుకుందాము. ఈ విధంగా మొత్తం కలిపేసుకొని, ఈ విధంగా, ఈ విధంగా పప్పుని ఒకసారి కలిపి పెట్టేసుకోవాలి. తర్వాత ఒక 2 నిమిషాలాగి కారాన్ని గూడా యాడ్ చేసుకుందాము. కారం యాడ్ చేసుకొని కొంచెం సిమ్‌లో పెట్టి మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడైతే తాలింపుకి రెడీ చేసేసుకుందాము. చూసారు గదా! ఈ విధంగా మొత్తం ఈవెన్‌గా ఉడకాలి. ఒకసారి కలిపేసుకొని ఇందులో సరిపడా సాల్ట్ గూడా యాడ్ చేసుకుందాము. ఒక 2 నిమిషాలు ఉడికాక ఈ విధంగా మనం పప్పు గుత్తితో పప్పంతా ఎనుపుకోవాలండి. మెదిపేసుకొని తాలింపుకి రెడీ చేసుకున్నాం గదా! గిన్నె తీసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి, తర్వాత ఆయిల్‌ని వేసుకోవాలి తాలింపుకి. తాలింపుకి ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు ఉంచుకున్నాం గదా! కొంచెం అవి. ఆ తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు క్రష్ చేసుకున్నవి, తాలింపు గింజలు అన్నీ వేసుకొని కొంచెం అవి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. తాలింపనేది పప్పుకి అదనపు టేస్ట్‌ని ఇస్తుందండి. చాలా బావుంటుందసలు. ఈ తాలింపులో ఏంటంటే మెంతిపిండి, ఇంగువను గూడా యాడ్ చేసుకోవాలి మనం. అప్పుడే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడైతే ఇవి కొంచెం ఫ్రై అయినాయి గదా! ఇందులో కరివేపాకును గూడా వేసేసుకుందాము. కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం మెంతిపిండి, పావు స్పూన్ మెంతిపిండి, ఇంగువను గూడా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర మెంతిపిండి అవైలబుల్ లేనప్పుడు 4 మెంతులు గూడా వేసుకోవచ్చు. ఫ్లేవర్ బావుంటుంది. ఇందులో మనం ఏదైతే మెదిపి ఉంచుకున్నామో ఆ పప్పుని గూడా యాడ్ చేసేసుకోవాలి. తాలింపు వేయగానే లిడ్ పెట్టేసుకోవాలండి స్మెల్ పోకుండా. ఒక నిమిషం ఆగి ఆ లిడ్ తీసేసుకొని ఒక 2 నిమిషాల పాటు పప్పుని సిమ్‌లోనే ఉడకనివ్వాలి. అప్పుడు చాలా బావుంటుంది ఫ్లేవర్ అయితే. చూసారు గదా! ఈ విధంగా 2 నిమిషాల పాటు ఉడికితే చాలు. చింత చిగురు పప్పు చాలా టేస్టీగా, రుచిగా తింటే ఆహా అనాల్సిందేనండి. అంత రుచిగా ఉంటుంది.
ఫైనల్ టచ్ గా మనం ఒక స్పూన్ నెయ్యిని దీని మీద యాడ్ చేసుకుందాము. అంతేనండి, చింత చిగురు పప్పు రెడీ అయిపోయినట్టే. వేడి వేడి అన్నంలో చింత చిగురు పప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.